ఇందాక భగవద్గీతలోది విశ్వరూప సందర్శన యోగం గురించి అమ్మ చెప్పారు. నేను దాదాపు 1975 ప్రాంతాల్లో మా తాతగారు వెళ్ళిపోయినప్పుడు నక్షత్రం బాగుండలేదని ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక రాత్రి బడుకోసి వచ్చింది. మా బామ్మగారి తమ్ముడు పురుషోత్తమ మావయ్య, నేను ఆయన పురుషోత్తమ మావయ్య అంటే మా తాత అవుతాడు ఆయన. పడుకుంటే ఆ టైంలో తెచ్చారు కాదు, ఒక భగవద్గీత అనేది ఒక మ్యూజిక్, అది విశ్వరూప సందర్శన శ్లోకం అనేది నాకు తర్వాత కొద్దిగా కాలం తర్వాత తెలిసింది పెద్దయ్యాక. దాంట్లో మ్యూజిక్ ఒక చోట అక్కడ మన ఆంజనేయ స్వామి గుడిలో పెట్టారు మైక్. అప్పటికి ఘంటసాల గారు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ అది ఘంటసాల గారు కూడా తెలియదు. అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అవుతుందన్నమాట. అదేంటో శ్లోకం అంటే అమ్మ చెప్పారు. అమ్మ సార్ విన్నప్పటికీ ప్రభు అనేటప్పటికీ నాకు వెంటనే లేచింది. ప్రభా కృష్ణ పశ్చామి దేవాన్ సర్వాన్ సదా భూత విశేషతం బ్రహ్మాండమీతం తవనాతనస్తం ఉచీర్ణసర్వా యువదాం చదుర్యా అనేక బాహూధర వక్రనేత్రం పశ్చామి త్వాం సర్వకాలమూర్తరూపం నాంతం న మధ్యం న పునఃస్థామి పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా దంష్టాకరాళాధిపతే ముఖాని దుష్టైవకారాలసుందాని దిశో న జాయే నమరే ససుంద ప్రసీద దేవేశ జగన్నివాస. భగవద్గీతలోని ఘంటసాల మహానుభావులు ఆ భగవద్గీత రికార్డు లేకపోతే ఈరోజు మాకు భగవద్గీత గురించి తెలిసేది కాదు. భగవద్గీత మ్యూజిక్ కంపోజ్ చేసిన మహాశివ పడితే నాకు తెలియదు కదా. ఆ మ్యూజిక్ చూడండి, నాకు ఊహ ఇంకా వస్తుంది. 1975 అంటే 13 సంవత్సరాలు. ఆ ఘటన అప్పటి నుంచి కూడా మా బ్రదర్ రికార్డ్ షాట్ ఉండేది. రికార్డు చేయమని వాడు లోపలికి పెట్టేవాడిని, నేను పడుకునేవాడిని, కళ్ళు కూర్చొని పడుకునేవాడిని. మా తండ్రి గారు రాత్రిపాటు నిద్రపోయేటప్పుడు కాళ్ళు తీసుకునేవాడు. మళ్ళీ కాళ్ళు తీసుకుంటే వాడు భగవద్గీత శ్లోకాలు చదువుతున్నారు. పశ్యామి దేవాంతర్వేదే సర్వాంతరా భూతేతన్యా. ఈ స్టైల్లో ఉంటుంది. అంటే ఏంటి, నిద్రపోయే ముందు